నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఏపీ వృద్ధి రేటు సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ తలసరి ఆదాయం కూడా ఓ రేంజ్లో ఉంది. అఫ్ కోర్స్ దానికి సంబంధించి గణాంకాలు వచ్చాయి, మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఈ లైన్లో చూస్తే 13వ ప్లేస్లో తెలంగాణ ఉంది. అంటే ఏపీలో ప్రస్తుతానికి అసలు అభివృద్ధి పథకాలు కాదు కదా, కనీసం అంటే మనం ఇంకో టాపిక్లో మాట్లాడుకునే అంశం ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ అభివృద్ధి పథంలో మాత్రం 2వ ప్లేస్లో ఉంది. ఎలా సాధ్యపడుతోంది? దీనికి సంబంధించి ఏమనుకోవచ్చు? మొదటి ప్లేస్లో తమిళనాడు ఉంది. ఓకే, తమిళనాడు విషయం కాసేపు పక్కన పెడితే సెకండ్ ప్లేస్లో ఏపీ ఉండడం ఎంతవరకు నమ్మచ్చు? అండ్ 13th ప్లేస్లో తెలంగాణ ఏంటండి? ఆల్రెడీ మంచి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అది ఇది అంటూ అఫ్ కోర్స్ అప్పట్లో గొడవలు పెట్టారు, అప్పట్లో చాలా ప్రకటనలు వచ్చాయి. ఎలా చూడొచ్చు ఇది? అంటే ఈ మధ్య కాలంలో మనం ఒక వివాదం చూసాం, సినిమా వసూళ్ల పోస్టర్లకు సంబంధించి ఒక గొడవ. అవును, వాళ్ళు పోస్టర్లు 1000 కోట్లు దాటినాయి, 10,000 కోట్లు దాటినాయని పోస్టర్లు రిలీజ్ చేయటం, అవి ఫేకా కాదా అనేది ఒక గొడవ. ఆదాయ పన్ను శాఖ దాడులు కూడా చూసి దాడులు జరిగినాయి. దాడులు జరిగిన తర్వాత మీరు పోస్టర్లు చూసి దాడులు చేయమాకండి అని మాట్లాడారు. వీటిలో అయిపోయింది. దిల్ రాజు గారి ఆఫీస్ మీద దాడి, అవును అవును సార్, మైత్రి మూవీ మేకర్స్ మీద దాడి జరిగింది. మనం చూసాం ఈ గొడవ అంతా. సార్. అయితే ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి ఈ వృద్ధి రేటుకు సంబంధించిన వ్యవహారం కూడా అది ఎందుకు ప్రజలకు అనుమానం వస్తుంది దాని మీద? అది చూడగానే ఏపీ సెకండ్ పొజిషన్లో ఉంది అనగానే ఎందుకు జనాలు అనుమానిస్తున్నారు? మనం మాట్లాడుకునే విషయం కూడా లేదు ఎందుకు అనుమానిస్తున్నారంటే హైదరాబాద్ అంటే తెలంగాణ 13వ స్థానంలో ఉండటం అనే దాంతో లింక్ చేసి చూస్తే ఈ రోజుకి హైదరాబాద్ మీద ఆంధ్ర ప్రజల ప్రెజర్ ఉంది. అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇక్కడ నుంచి చాలా గ్యాస్ కనెక్షన్స్ అక్కడికి షిఫ్ట్ అయినాయి. అందులో 70% మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాయి రకరకాల కారణాల చేత. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆంధ్ర వేకేట్ అయిపోతుందని ఇదే ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇప్పుడు ప్రభుత్వమే అప్పటి ప్రతిపక్షం అవును ప్రచారం చేశారు. ఇన్ని గ్యాస్ సిలిండర్లు వెనక్కి వెళ్ళాయని గణాంకాలు వీళ్ళే తీసుకొచ్చి పెట్టారు. అవి ఇంకా వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయి. వీళ్ళ ప్రభుత్వంలో కూడా స్టిల్ ఈ రోజుకి హైదరాబాద్లో ఇల్లు దొరకటం గగనంగానే ఉంది రెంట్కి. ఈ రోజుకి పండగ రాగానే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎన్ని బస్సుల్లో వెళ్తున్నారో మనం చూస్తున్నాం. అవునండి, బస్సులు ఎలా కిటకిటలు ఆడుతున్నాయి, స్పెషల్ బస్సుల్లో ఎంత భారీ ధరలకు కూడా వెళ్తున్నారు పండగలకి అనేది చూస్తున్నాం మనం. రెండోది, ఇప్పటికీ కూడా డిగ్రీ పాస్ అయినటువంటి కొడుకుని ప్రతి తండ్రి హైదరాబాద్ పంపిస్తున్నాడు. జేబులో 5,000 రూపాయలు పెట్టి హైదరాబాద్ బస్సు ఎక్కించడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? లేదు. అమరావతికి పంపిస్తే ఏం చేస్తాడు అతను? అమరావతికో లేకపోతే విశాఖపట్నానికో పంపిస్తే వైజాగ్లో హోటల్ ఇండస్ట్రీ ఉంది, అవును, కొంత అక్కడ బతకచ్చు. అంతకు మించిన జీవితం ఉందా అనేది ఒకటి. రెండోది, ఇక్కడ కేవలం అదొకటే లేదు, ఆంధ్ర వలసలు నామమాత్రమే. ఆంధ్ర వలసల్ని మించి ఉత్తర భారతదేశ వలసలతో తెలంగాణ అతలాకుతలం అవుతోంది ప్రస్తుతానికి. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ ఆ ప్రజలు హైదరాబాద్ మీద ఎక్కువ ఉంది. ఏపీ వాళ్ళని మించున్నారు వాళ్ళంతా. అవును, ఏపీ అనేది నామమాత్రం. ఇప్పుడు సెటిలర్ అనగానే ఏపీ అనుకుంటారు కానీ కాదు, గ్లోబల్ సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. అందుకని తెలంగాణలో తలసరి ఆదాయం పెరుగుదల మీద వీళ్ళ ప్రభావం ఉంది. కూలీ రేట్లు పెరగట్లేదు ఇక్కడ. కూలీ రేట్లు పెంచుకుందాము అని గనక ఎవరైనా సంఘం కడితే యాజమాన్యం ఇమ్మీడియట్గా వాళ్ళని రిమూవ్ చేసి ఏ నేపాలీ వాళ్ళనో, బెంగాలీ వాళ్ళనో, బీహార్ వాళ్ళనో పెట్టుకుంటున్నారు. ఏది వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నెంబర్లో, వాళ్ళకి ఇస్తున్నటువంటి నెంబర్లో సగం ధరకు వాళ్ళు వస్తున్నారు. దాంతో వీళ్ళు మాట్లాడలేని పరిస్థితి. అందుకని దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయాలు పడిపోవడానికి ఇది ఒక మేజర్ రీజన్. ఏది సౌత్ నుంచి వస్తున్నటువంటి, నార్త్ మీదకి వస్తున్నటువంటి వలసల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అవునండి, ఇది చాలా విపరీతమైనటువంటి పరిస్థితికి వెళ్ళింది. అన్ని వ్యాపారాలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. వ్యాపారాలు, వ్యవహారాలు, కాంట్రాక్టులు అన్నీ వాళ్ళే చేస్తున్నారు. జస్ట్ లైక్ ఒక గల్లీలో కనీసం 2-3 మార్వాడి షాపుల్లాగా అంతే. మీకు ఏ వ్యాపారంలోనూ ఇక్కడ సాంప్రదాయ కుటుంబాలు లేవు. కాంట్రాక్టుల్లో కూడా వాళ్ళే ఉన్నారు, వీళ్ళు లేరు. వీళ్ళు సబ్ కాంట్రాక్టులు మాత్రమే చేసుకు బతుకుతున్నారు. ఒకప్పుడు
నవయుగ అనండి, లేకపోతే మరో కంపెనీ అనండి, మధుకార్ అనండి, వీళ్ళందరూ సెంట్రల్ పూల్ వర్క్స్ కూడా చేశారు. ఇప్పుడు సెంట్రల్ పూల్లో వీళ్ళు ఎవరికి ఎంట్రీ కూడా లేదు. వాళ్ళు ఇస్తే సబ్ కాంట్రాక్టులు చేసుకుని బతకాలి. ఆ పరిస్థితి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఇదంతా తెలంగాణ ఫేస్ చేస్తోంది. ఈ గందరగోళం అంతా ఇది ఫేస్ చేస్తూ కూడా ఇక్కడ అందరినీ అకామిడేట్ చేసి వాళ్ళందరికీ భోజనం పెడుతోంది తెలంగాణ. కాబట్టి ఇది 13వ స్థానంలోకి వెళ్ళిపోవడం ఏంటి, ఇప్పటికీ ఇక్కడే ఉపాధి దొరుకుతోంది అని వస్తున్నారు అందరూ. ఆంధ్రప్రదేశ్లో ఏముంది అని అక్కడికి పోవాలి అనేది ప్రశ్న చాలా కాన్షియస్గా ఉంది. ఇప్పటికీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాము అని చెప్తున్నారు, మాట్లాడితే కియా మోటార్స్ అంటున్నారు, మరొకటి అంటున్నారు తప్ప సంపద సృష్టి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంట. సంపద సృష్టి అనేది ఇంకా మొదలవ్వలేదు. అక్కడ మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు ఆయన. ఈ మొదలవుతుందా లేదా తెలియని పరిస్థితుల్లో ఆ డోలాయమాన స్థితిలో ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. ఈ టైంలో దాన్ని వృద్ధి రేట్లో ముందుకు తీసుకొచ్చి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పడం. తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది? నిజానికి అక్కడ కూడా విపరీతమైన క్రైసిస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎంప్లాయ్మెంట్ లేదు, అలాగే రకరకాల సమస్యలతో ఉన్నారు వాళ్ళు. అంటే ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ లేకపోతే కూలీ రేట్లు వ్యవహారంలో కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళు ఇసుక దోపిడీ జరిగిపోతుంది, నిర్మాణ రంగం దారుణంగా పడిపోయింది అని చెప్పినప్పటికీ నిర్మాణ రంగం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీభత్సమైన స్థాయిలో అయితే రైజ్ అవ్వలేదు. ఈవెన్ అమరావతిలో కూడా ఇసుక కష్టాలు ఉన్నాయి ఇప్పటికీ రకరకాల రూపాలలో. అందుకని జరగాల్సినంత వేగంగా జరగటం లేదు. జరుగుతున్నటువంటి పద్ధతిలో కూడా ఒక గందరగోళం ఉంది. ఆ గందరగోళం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జనాల్లో ఆ నిరసన ఉంది. ఈ పరిస్థితుల్లో దీన్ని తీసుకొచ్చి ఇది వృద్ధి రేట్లో 1వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం తమిళనాడు, తమిళనాడు తర్వాత ఏపీ, ఆ తర్వాత 13వ స్థానంలో తెలంగాణ ఉంది అని చెప్పడం ఇది సినిమా హాళ్లలో అంటే సినిమా కలెక్షన్స్కి సంబంధించినటువంటి పోస్టర్ లాగా నివేదికల్లాగా కనిపిస్తోంది. అందుకని డెఫినెట్గా ఏదో ఇక్కడ ఒక ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ప్రజలకి. అవును సార్. ఈ వృద్ధి రేటుకు సంబంధించి ఈ వృద్ధి రేటు అంటే ఒక రీజన్ ఏంటంటే ప్రెజర్ ఉంది తెలంగాణ మీద. ఈ ప్రెజర్ వలన తలసరి ఆదాయాలు పెరగలేదు, అదేమన్నా రిఫ్లెక్ట్ అయిందా అనేది ఒక సందేహం. ఏపీ మీద కంపారిటివ్గా తక్కువగా ఉంది. ఏపీలో కంపారిటివ్గా తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కొంత పెరిగి కనిపించే అవకాశం ఉంది. అవునండి. దాన్ని చూపించి వీళ్ళు ఏమైనా 2వ స్థానం అని చెప్తున్నారా? దాన్ని ఏమైనా అభివృద్ధిగా చెప్పే ప్రయత్నం ఆల్రెడీ చంద్రబాబు మొదలుపెట్టాడు. ట్వీట్ చేశాడు ఆయన, మేము సూపర్ అన్నాడు ఆయన. మీరు సూపర్ అనిపించుకోవడానికి అంటే ప్రాపగాండా చేయటము, జనాల్లోకి విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయనకి దొరికింది. దొరకగానే దాన్ని పట్టుకొని ఇప్పుడు చెలరేగిపోతున్నాడు ఆయన. ఈ చెలరేగిపోవటం మీద రేపు ఎల్లుండిలో విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలు వస్తాయి. ఆ కథనాలకి ఎలా స్పందిస్తాడు చంద్రబాబు అనేది చూడాలి. ఏదైనా కూడా అది 2nd ప్లేస్ అండ్ 13th ప్లేస్ అన్నది మాత్రం లేదు, అది సమంజసం కాదు ఇప్పటికీ. అంటే అలా అని తృప్తి పడితే కుదరదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వస్తూనే ఉన్నారు. తెలంగాణ మీద ఆధారపడి ఉంది పరిస్థితి. తెలంగాణ నుంచి ఎవరు వెనక్కి వెళ్ళట్లేదు, వెళ్ళే మూడ్లో కూడా లేరు. 2014లో హడావిడిగా వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరు కదిలే పరిస్థితుల్లో లేరు. సంపద సృష్టి అయినా కూడా సంపద సృష్టి ఇంకా మొదలవ్వలేదు. ఆయనే చెప్పుకున్నాడు అది. అవునండి. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాను అన్నాడు ఆయన. ఈ ప్రయత్నాల్లో రకరకాల స్కీములు అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద ఇంకొక నైతిక బాధ్యత ఉంది. సంక్షేమ వ్యవహారానికి సంబంధించి జగన్ని ఆయన ఇప్పుడు మ్యాచ్ చేయాలి. జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఒక మ్యాచ్ చేయడానికి రకరకాల స్కీములు చెప్పాలి. ఆ స్కీమ్ రచన కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఆ మ్యాచింగ్ స్కీమ్స్ కోసం రకరకాల తిప్పలు పడుతున్నాడు. ఇవన్నీ సెట్ అయ్యి ప్రభుత్వం మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చి బయట నుంచి పెట్టుబడులు వచ్చి అక్కడ ఏదన్నా యాక్టివిటీ మొదలైనప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.